అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. అది కూడా పక్కా హైదరాబాదీ స్టైల్ అనమాట. చాలా బాగుంటుందండి హైదరాబాదీ స్టైల్ చికెన్ బిర్యానీ. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది ప్రాసెస్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మంచి కుదురుతుంది అనమాట. మీరు కామెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది మీరు ట్రై చేసిన తర్వాత. సో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొంచెం పసుపు, ఉప్పు వేసేసి కలుపుకోవాలన్నమాట. ముందు మంచిగా వాష్ చేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి. చికెన్ నేను తీసుకుంది 1 kg అనమాట. సో దీనిలోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దగ్గర 2.5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి, మన స్పైసీనెస్కి తగినట్టు. తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం, ధనియాల పొడి కొంచెం, మళ్ళీ బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి ఎలా చేస్తాననేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేసుకున్నాను. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. నేను చూపించిన బిర్యానీ ఎసెన్స్ నేను ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేస్తే. ఎక్కువ అవసరం లేదండి, ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత షాజీరా యాడ్ చేసుకోవాలి. కొంచెం షాజీరా యాడ్ చేసిన తర్వాత కెవరా వాటర్ కూడా కొన్ని ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇలాగ ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల, కెవరా వాటర్ యాడ్ చేయడం వల్ల మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కదా, వీటిని సన్నగా కోసేసి ఆయిల్లో వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ని కొంచెం ఉప్పు వేసి యాడ్ చేసుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి. అవి కూడా వేసేసుకోవాలన్నమాట చికెన్లోకి, నానబెట్టుకునే చికెన్లోకి. ఇప్పుడు దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే సరిపడినంత ఆయిల్ అనమాట, ఆ బిర్యానీకి ఎంత సరిపోద్దో అంత. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసిన ఆయిలే వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. దాని తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపెట్టుకొని ఒక అరగంట పాటు ఈ మసాలాలన్నీ కోట్ అయ్యేలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత చికెన్ బయటికి తీసిన తర్వాత కొంచెం యాలకుల పొడి యాడ్ చేశాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కొంచెం కసూరి మెతి, ఇది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాలకుల పొడి, కసూరి మెతి యాడ్ చేసిన తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మంచిగా పెరుగు యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట. సో మనం ఒక 1/2 అవర్ పాటు నానబెట్టాం కాబట్టి మంచి సాఫ్ట్ అయిపోతుంది. సో ఒకసారి టేస్ట్ చూసుకున్నానండి, ఉప్పు కారం తగ్గింది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఉప్పు కారం కూడా యాడ్ చేసి మంచిగా ఇలా విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్ చేసే ముందు ఏ పాత్రలో మనం వేసి కుక్ చేస్తామో ఆ పాత్రలోకి ఈ విధంగా నీట్గా పరిచేసుకోవాలి మనం కలిపెట్టుకున్న చికెన్ని. సో సరిపడినంత ఆయిల్ అంతా మంచిగా యాడ్ చేసాం కాబట్టి ఈ విధంగా ఉంది. ముందు నీట్గా ఆ పాత్రలో పరుచుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ 45 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మనం బిర్యానీ కుక్ చేసుకుంటాం అనమాట. దీనికోసం ఒక పాత్రలో సరిపడినంతగా వాటర్ తీసుకోవాలండి. మన రైస్ కుక్ చేసుకోవాలి కాబట్టి దానికోసం దానిలోకి బిర్యానీ స్పైసెస్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మంచిగా తెల్లనివ్వాలన్నమాట. సో ఇవి తెల్లాలి మంచిగా. సో ఒకసారి కలిపేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. సో బాగా తెల్లనివ్వాలి వాటర్ని. సో బాగా తెల్లనియండి. దాని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్లోకి పైన అలా పోసుకోవాలన్నమాట. మంచిగా కుక్ అవుతుంది అనమాట ఈ విధంగా చేస్తే. సో ఈ విధంగా ఈ పైన ఉన్న ఈ బిర్యానీ స్పైసెస్ వరకు చికెన్లో వేసేసి కొత్తిమీర, పుదీనా పక్కన పడేసాను అనమాట. నానబెట్టుకున్న రైస్ యాడ్ చేశాను దాంట్లోకి. ఈ లోపల దీనిలోకి కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేశానండి. చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల. డైరెక్ట్గా కుంకుమ పువ్వు యాడ్ చేశాను. సో ఈ విధంగా చూడండి, రైస్ బాగా తెరిలింది. ఎలా ఉంటుందో రైస్ మనం యాడ్ చేసే ముందు ఒకసారి చూపించాలి, అంత చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉండాలన్నమాట మనం రైస్ యాడ్ చేసుకునేటప్పుడు. సో ఇది ఈ విధంగా ఒకసారి మనం రైస్ పరుచుకోవాలన్నమాట. మనం చికెన్ కింద మనం ఏం మంట పెట్టలేదండి. సో ఒకసారి మళ్ళీ పైనుంచి యాలకుల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. మంచి యాలకుల పొడి, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో మళ్ళీ ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలి. సో ఇందాక కుక్ అయింది ఒక 70% అయితే, ఇది ఇంకొంచెం ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన రైస్ అనమాట. మళ్ళీ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి పైనుంచి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర,
కుంకుమ పువ్వు పాలలో నానబెట్టుకున్నది పైనుంచి యాడ్ చేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా చేస్తే. మంచి కలర్తో పాటు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ పైనుంచి మనం ఇంకొంచెం 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్ కొంచెం వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పైనుంచి షాజీరా యాడ్ చేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం పైనుంచి యాడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత చూడండి ఇలా చెక్ చేసుకోండి, కొంచెం వాటర్ కనపడుతుంది కదా, ఇంకా ఇలా సెట్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పొయ్యి మీద పెట్టుకోవడానికి రెడీ అవుద్ది అనమాట. సో చూడండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేశాను, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ నిమ్మరసం ఇవన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మూత పెట్టేసుకొని డైరెక్ట్ ఫ్లేమ్లో ముందుగా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయాలండి. దాని తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పెనం పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. దాని తర్వాత ఇంకో 20 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోండి. దాని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మంచి టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి కొంచెం కూడా అడుగంటలేదు, చూపిస్తాను. ఈ విధంగా మనం మూత క్లోజ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ లెవెల్ చెక్ చేసుకొని క్లోజ్ చేసుకొని దమ్ ఇవ్వాలన్నమాట. అప్పుడు బాగా చక్కగా కుక్ అవుతుంది. సో ఈ విధంగా సర్వ్ చేసుకోండి. రైతాతో బాగుంటుంది, షేర్వాతో కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మీ ఇంట్లో అందరూ నచ్చుతుంది అనమాట. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.